వెల్కమ్ టు 9 వెబ్స్. గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల అప్పు ఉండేదని అవాస్తవమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనేక తప్పుడు లెక్కలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు పేర్కొన్నారు. 5 లక్షల కోట్ల అప్పును 7 లక్షల కోట్లుగా చూపారని మాజీ మంత్రి పేర్కొన్నారు. దేశంలో 22 రాష్ట్రాల అప్పుల్లో తెలంగాణ కంటే ముందున్నాయి. రాష్ట్రంలో పెరిగిన ఆస్తుల గురించి ఈ ప్రభుత్వం వెల్లడించలేదు. సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ ఎంతో ముందుందని హరీష్ రావు తెలిపారు. పర్ క్యాపిటాలో తెలంగాణ నెంబర్ 1లో ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. శ్వేతపత్రంలో పెరిగిన జీఎన్డీపీని చూపించే ప్రయత్నం చేయలేదు. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ప్రజలకు కలిగిన వసతుల గురించి చెప్పే ప్రయత్నం చేయలేదు. 77 లక్షల మంది వృద్ధులు వితంతువులకు ప్రతి నెల 2000 ఆసరా పింఛన్ ఇచ్చి కాపాడే ప్రయత్నం చేశాం. 69 లక్షల మంది రైతులకు 72,000 కోట్లు రైతు బంధు ఇచ్చాం. 13,50,000 మంది పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. రాష్ట్రంలో ఆసుపత్రులు బాగు చేసుకున్నాం. 50,000 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. పెరిగిన పంటల ఉత్పత్తి చెప్పలేదు అని హరీష్ రావు తెలిపారు. సగంలో వదిలిపెట్టిన మిడ్ మానేరు, ఎల్లపంలి, దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, తుమ్మిళ్ల వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇచ్చాం. దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఓవర్ డ్రాఫ్ట్ ఏమైనా నేరమా? రాష్ట్రాలకు తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఆర్బీఐ ఇచ్చిన సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాం. భవిష్యత్తులో ఓడి వాడమని మీరు ఈ సభకు హామీ ఇస్తారా? ఈ రాష్ట్రం ఓడిలోకి వెళ్ళదని ఏమైనా హామీ ఇస్తారా అని బట్టి విక్రమార్కను హరీష్ రావు అడిగారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.